హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజైతే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అంటే సిఎస్టి బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం వాంఖండే స్టేడియంకి అయితే వెళ్తున్నాము. వాంఖండే స్టేడియానికి మనకి 138 బస్ ఎక్కితే మనం అయితే వాంఖండే స్టేడియానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనం డబుల్ డెక్కర్ బస్సులో అయితే ఉన్నాము, 138 బస్సులో. మీకు అక్కడికి వాంఖండే స్టేడియంకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, సరేనా? ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాంఖండే స్టేడియంలో కలుద్దాం. వాంఖండే స్టేడియానికి సిఎస్టి నుంచి ఏసీ బస్సు డబల్ డెక్కర్ జస్ట్ 6 రూపీసే. జస్ట్ ఓన్లీ అది ఏసీ బస్సులో 6 రూపీస్. రియల్లీ గుడ్ కదా, సూపర్. సిఎస్టి నుంచి బయలుదేరింది బస్సు. ఇదంతా కూడా సిఎస్టి ఏరియానే, రైల్వే స్టేషన్ సిఎస్టి అంటే. సిగ్నల్ పడింది. ముంబై వీధులలో తిరుగుతున్నా మనం, ముంబై మొత్తం మనదే, మనం పోయేంత వరకే. మనకు ముంబై అంటే గుర్తొచ్చేది ముంబై ఇండియన్స్, ముఖేష్ అంబానీ. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ ఫేవరెట్ టీం వాంఖండే స్టేడియానికి వెళ్తున్నాము. గుర్తుపెట్టుకోండి, వాంఖండే స్టేడియంకి రావాలంటే అక్కడ నుంచి బస్సు ఎక్కిన తర్వాత జస్ట్ 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. ఈ ఏరియా నుంచి ఇదిగో ఇలాగో ఈ బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ నుంచి ఇదిగో నెక్స్ట్ స్టాప్ పక్కనే గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో స్ట్రైట్గా పోతే వాంఖండే స్టేడియం వచ్చిద్దంట. ఇప్పుడు మనం వెళ్దాం దగ్గరికి. ఇదిగో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, దీనికి ఇదిగో ఏఎంసీ ఛాంబర్, దీనికి ఆపోజిట్ గల్లీలోనే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ గల్లీలోనే చివరి వరకు పోవాలంట. పోదా. మనకి ఇదే లైన్లో చర్చ్ గేటు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మనకి సిఎస్టి నుంచి రైల్వే స్టేషన్కి ఇక్కడికి వచ్చినా ఇది దగ్గరే అనమాట. ఇదే లైన్లో గవర్నమెంట్ లా కాలేజ్ కూడా మీకు ఈ లైన్లోనే కనిపిస్తుంది. ఇదేదో బాగుంది భయ్య, బండి నిమిషానికి రూపాయి అంట. మనం ఎక్కడ వదిలిపెడితే 100 రూపాయలు ఇస్తే 140 నిమిషాల్లో వాడుకోవచ్చు ఈ బండ్లు. మనం ఎక్కడైతే బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఆ బస్ స్టాండ్ దగ్గర వదిలేయచ్చు అనమాట. అది సంగతి. ఇదే గేట్ నెంబర్ 7. గేట్ నెంబర్ 7 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో కనిపిస్తుందా, ఇదిగో కనిపిస్తుందా వాంఖండే స్టేడియం? అదే వాంఖండే స్టేడియం. ఇదిగో మెయిన్ గేటు, ఇదే వాంఖండే స్టేడియానికి మెయిన్ గేటు. అటు పోతే బీచ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఆ లైన్లో వాంఖండే స్టేడియం గేట్ నెంబర్ 127 ఉంది. దానికి ఎదురుగా ఆబా సాహెబ్ గర్వారే చౌక్ అని చెప్పేసి ముంబై బీచ్ అనమాట. ఇదిగో ముంబై బీచ్లో మనకి కనిపిస్తుంది కదా, ముంబై ఇండియన్స్ బోర్డు పెట్టారు. ఇదిగో సముద్రం. ఫైనల్లీ ముంబై సముద్రానికి వచ్చేసాము. కానీ టికెట్ మాత్రం దొరకలేదు. ముంబై అండ్ చెన్నై మ్యాచ్కి టికెట్ ఎంత ట్రై చేసినా కానీ దొరకల. ఏం చేస్తాం, మనకి ఇంక ఇదే అనుకోవడమే, మరి చేసేది ఏం లేదు. దొరికితే చూసేది మ్యాచ్, దొరకకపోతే చేసేది ఏముంది, ఏం లేదు. ఇంకో ఇట్లా రోడ్ల మడిపడి తిరుగుడే పని మనకి. చూస్తున్నాం మేము మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఆడ ఎటు పోయినా కానీ చూశారు కదా ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఆహా, అదే అంబానీ హౌస్ అనుకుంటా.
అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే అంబానీ హౌస్ అనుకుంటా. వామ్మో, ఇవేమంటారా బాబు, ఎండకు బయటకు వస్తే దోలు తీరిపోతుంది, సుక్కలు కనపడుతున్నాయి. వైజాగ్ కన్నా మరీ ఘోరంగా ఉంది ఎండ. 8 నుంచి స్టార్ట్ అయింది, సుక్కల మామూలుగా లేదు. కొంచెం దూరం నడితేనే పడుతుంది. అమ్మా, మీరు కనుక మీ దగ్గర కనుక ముంబై టికెట్స్ ఉంటే ఇదిగో కాలాగౌడ్ చౌక్ నుంచి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడి ఆ స్కానర్ చూపిస్తే మీకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ అనేది రేపటి పోయిన తర్వాత అక్కడ చూపించాలి. ముందు రోజు ఖచ్చితంగా ఇక్కడ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఊరు బాబురే, ఒక్క టికెట్ 12,000 అయిందిరా నాయన. బ్లాక్లో ఒక్క టికెట్ 12,000 అంట. నాకైతే మైండ్ పోయింది. ఒక్క టికెట్ కోసం వస్తే మా బాబోయ్ 12,000 అంట. 12,000 ఏడదెంక రావాలరా నాయన మేము. 12,000 అంత దూరం నాకు లేదులే. దూరం వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుంటున్నారు, నాకైతే అంత దూరం లేదు. నేను ఆయాగ రూమ్కి పోయి పడుకుంటా. 12,000 పెట్టి ఓడుకుంటారా బాబు. ఇంకా 15,000 20,000 కూడా చెప్తున్నారు ఒక్కొక్కడు బ్లాగ్లో. అంత తోట మనకెందుకు, ఎంజాయ్ కోసం పోతే ఒక 2,000 3,000 పెట్టి టికెట్ తీసుకుంటే ఒక అర్థం ఉంది. మరి 12,000 పెట్టి ఆడ తీసుకుంటాం, మన వల్ల కాదులే. ఇంటికి పోతాయి. ముంబై వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నా, మీ ఫోన్లు పర్సులు బ్యాగులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. గ్యాప్ దొరికితే చోరు బజార్ అయిపోద్ది, కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి.